చెప్తున్నాను. సిన్ నేచర్ ఏంటంటే, పాపపు నేచర్ ఏంటంటే మనలో దోష భావన పుట్టిస్తుంది. ఈ దోష భావన మనల్ని ఏం చేస్తుందంటే, మన మనస్సాక్షిని లేకపోతే మనల్ని నొప్పించేస్తాం. యూఆర్ రాంగ్, యూఆర్ రాంగ్, యూఆర్ రాంగ్. ఈ దోష భావన మనల్ని అయోగ్యులుగా ఎంచుతుంది. యూఆర్ నాట్ ఎట్ ఆల్ పర్ఫెక్ట్, యూఆర్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అసలు యోగ్యుడు కాదు, కరెక్ట్ కాదు. సో ఎప్పుడైతే ఈ దోష భావన మనల్ని అయోగ్యమైన స్థితిలో ఉంచిందో, మనం ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి భయపడతాం, దేవునితో కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడతాం. ఎందుకంటే మనం చీకట్లో ఉన్న ఫీలింగ్లో ఉంటాం, వెలుగైన దేవునికి ఎలా కనెక్ట్ అవుతాం. మనం చెడ్డవారమనే ఫీలింగ్లో ఉంటాం, మంచి వారికి ఎలా కనెక్ట్ అవుతాం. సో ఈ సిన్, పాపం, మనం చేసిన పాపం మనకు గిల్ట్ని ఇస్తుంది. ఈ గిల్ట్ మన ఐడెంటిటీని మిస్ అయిపోయేలా చేస్తుంది. మనం మర్చిపోయిన ఈ ఐడెంటిటీ వలన మనం దేవునికి కనెక్ట్ అవ్వలేకపోతాం. దేవునికి కనెక్ట్ అవ్వకపోవడం వలన మరలా మనం సిగ్నేచర్లోకి వెళ్ళిపోతాం. పాపం చేసినవాడు గిల్ట్ ఫీల్ అవుతాడు, గిల్ట్ ఫీల్ అయిన వాడు అన్వర్దిగా ఫీల్ అవుతాడు, అన్వర్దిగా ఫీల్ అయిన వాడు మళ్ళీ దేవునికి దూరం అవుతాడు. దేవునికి దూరం అయిపోతే పాపం చేస్తాడు.